హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉచిత కుట్టు మిషన్కి సంబంధించిన వీడియోస్ నేను చేస్తున్నానండి. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను వీటిని పెంచాలి, ఎక్కువగా అప్లోడ్ చేయాలి అని అనుకోవట్లేదు. వేరే టాపిక్ చేద్దామన్నా రోజు కనీసం ఒక 30-40 కామెంట్స్ ఉంటున్నాయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. సో కొంతమంది అయితే నాకు కొద్దిగా అర్థమైంది, బాగుంది అంటున్నారు, కానీ కొంతమంది అర్థం కాలేదు అంటున్నారు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక వీడియోలోనే ఇచ్చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను మామూలుగా నార్మల్గా మీ ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు కొంచెం తడబడి ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. సో అందుకని చెప్పి నేను రాసుకొని వచ్చానప్పుడు దీన్ని క్షుణ్ణంగా మీ అందరికీ కూడా అర్థమయ్యేలా నేను చదివి వినిపిస్తానండి. దానివల్ల ఏంటంటే నేను కెమెరాలో చూడలేకపోతాను, కానీ మీకైతే ఇన్ఫర్మేషన్ చేరుతుందనే ఉద్దేశంతో చేస్తున్నానండి వీడియో. టైప్ చేయడానికి ట్రై చేస్తాను, ఎక్కువ టైం పట్టేస్తుంది. నాకు సరిగ్గా ఎడిటింగ్ రాకపోవడం వల్ల అదొక చిన్న ఇబ్బంది ఉందండి. సో ఉచిత కుట్టు మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో రూపంలో పూర్తిగా మీకు అందిస్తాను. 90% డౌట్స్ లేకుండా నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తుంది అనే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కెర్ల కొడుతుంది. దాన్ని చూసి కొంతమంది అది ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. నిజానికి అది ఫేక్ న్యూస్ కాదు. నిజంగానే కేంద్రం ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తుంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద మీరు కుట్టు మిషన్ కొనేందుకు నేరుగా 15,000 రూపాయల విలువైన వోచర్ను మీకు అందిస్తుంది. తద్వారా మీరు మిషన్ పొంది ఉపాధి పొందుతూ సంపాదించవచ్చు, మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని కేంద్రం అదనంగా మీకు ₹1,00,000 వరకు రుణం కూడా అందిస్తుంది. ఈ డబ్బుతో మీరు షాపును కూడా పెట్టుకోవచ్చు. మహిళలే కాదు, పురుషులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కోసం మహిళలు, పురుషులు ఇరువురు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం ఎలా పొందాలో తెలుసుకుందాం. ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హతలండి. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతదేశ పౌరులై ఉండాలి. ఇప్పటికే కుట్టు పని చేస్తున్నవారు, ఇంకా నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కూడా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసేవారు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఉచితంగా కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తు చేయడానికి వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు అర్హతగా నిర్ణయించారు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్స్ అండి. ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు, భార్యాభర్తల ఇరువురి ఆధార్ కార్డులు, 18 సంవత్సరాలు పైబడిన పిల్లలుంటే వాళ్ళ ఆధార్ కార్డులు కూడా అప్లోడ్ చేయాలండి. అలాగే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఇనెలిజిబుల్, వాళ్ళకి అప్లై అవ్వదు, ఈ పథకం వర్తించదు. అలాగే వారి పిల్లలు కానీ వారి భార్యకు కానీ ఈ పథకం వర్తించదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు చేసుకునే విధానం: సిఎస్సి సెంటర్ లేదా నెట్ సెంటర్ నందు ఆన్లైన్లో అప్లై చేయాలి. చాలా మంది అడుగుతున్నారండి, ఈ పథకం ఎప్పటి వరకు ఉంటుందండి? ఈ పథకం 5 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇది నేను ఆల్రెడీ 6 months బ్యాక్ ఒక వీడియో చేశానండి స్టార్ట్ అవగానే. ఇది 2023 నుంచి 2028 వరకు ఈ పథకం అమలులో ఉంటుందండి. అంటే మినిమం ఒక 5 సంవత్సరాల వరకు ఈ పథకం ఉంటుందండి. అలాగే ఇంకొకటి అడిగేది లాస్ట్ డేట్ ఎప్పుడని. 5 years ఉంటుంది కాబట్టి దీనికి లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదండి. చాలా మంది అడుగుతున్నారు, మాకు ఇంకా కాల్ రాలేదు, కొంతమందికి వచ్చిందని. కంగారు పడకండి, వస్తుంది. ఇది ఒక బ్యాచ్కి ఇంతమందికే అని ఉంటుందండి. సో అందరిని ఒకసారి పిలిచేయరు, ఒక 30 మందికి, ఒక 40 మందికి. ఎందుకంటే అందరికి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి అందరికి ఒకసారి మిషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్ ఉండాలి కదండి. సో బ్యాచ్లుగా 5 years పెట్టారంటే మీరు ఆలోచించండి, ఇంకా దీనికి ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మీరేం కంగారు పడద్దు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మాత్రం ఆన్లైన్ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు 6 నెలల క్రితం నేను వీడియో అప్లోడ్ చేసినాను, అప్పుడు ఎవరు ఆన్లైన్ చేయించుకోలేదు. కానీ ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు కదా, సో సర్వర్ బిజీ అయిపోయింది. మీరు ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. స్లోగా అవుతుందండి సర్వరు, టెన్షన్ ఏం పడకండి. ముందు వచ్చిన వాళ్ళకి ముందు, వెనకాల వచ్చిన వాళ్ళకి వెనకాల అని అంటారు కదా, అలా అందరికీ అయితే వస్తుంది. కొంతమందికి ఇచ్చి ఆపేయడం అలాంటిది ఏమి ఉండదండి. కాకపోతే మీరు జెన్యున్ పర్సన్ అయి ఉంటే కనుక కంపల్సరీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.